అతనికి కోట్ల రూపాయల వడ్డీ వ్యాపారం ఉంది. కానీ సొంతూరు రాగానే క్షణాల్లో మాయమయ్యాడు. అతని కారు ఒక చోట లాక్ చేసి ఉంది, మరో చోట అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. పోలీసులు మొదట ఇదొక సాధారణ మిస్సింగ్ కేసు అనుకున్నారు. కానీ ఎంక్వైరీ చేస్తుంటే ఎన్నో మలుపులు తిరిగింది. ఆ రోజు 2011 జూలై 10 ఉదయం 10:30 అవుతోంది. అప్పుడు కేరళలోని వర్కాల పోలీస్ స్టేషన్లోకి ఒక మహిళ కంగారుగా వచ్చింది. ఆమె పేరు షంసునద్ బాయ్. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆందోళన చూస్తేనే ఏదో ఘోరం జరిగిందని పోలీసులకు అర్థమైంది. సార్, నా భర్త నిన్నటి నుంచి కనిపించడం లేదు, దయచేసి అతన్ని కనిపెట్టండి అని ప్రాధేయపడింది. కనిపించకుండా పోయిన వ్యక్తి పేరు సలీం. సౌదీ అరేబియాలో అతను పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాడు. అంతేకాకుండా భారీ మొత్తంలో డబ్బులు వడ్డీకి తిప్పుతుంటాడు. ఈ ఆర్థిక కార్యకలాపాలు సౌదీలో జోరుగా సాగుతున్న సమయంలోనే అతను కేరళలోని తన సొంత గ్రామానికి వచ్చాడు. సొంతూరుకి వచ్చి 9 రోజులు అవుతోంది. జూలై 9, 2011 తేదీన ఉదయం నిద్రలేచిన అతను తన సొంత ఊరిని మరియు పెయింట్ షాపును చూసి వద్దామని అనుకున్నాడు. తన బ్లూ కలర్ వ్యాగనార్ కారులో ఉదయం 9:30కు ఇంటి నుంచి బయలుదేరాడు. వర్క్ షాపుకు వెళ్లిన సలీం పనిని త్వరగా ముగించుకున్నాడు. 10 గంటలకు అదే కారులో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే తన భార్యతో ఏమన్నాడంటే, షంసునత్, నాకు చాలా ఆకలిగా ఉంది, టిఫిన్ పెట్టు అన్నాడు. చేతులు కడుక్కుని బెడ్రూమ్లోకి వెళ్ళిన అతను 2 నిమిషాల్లో డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. టిఫిన్ గబా గబా తిన్నాడు. తిన్న తర్వాత కాసేపు కూడా ఇంట్లో ఉండలేదు. కారు తాళాలు తీసుకుని బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేయబోతున్నాడో కూడా తన భార్యకు చెప్పలేదు. అప్పుడు సలీం భార్య ఏమనుకుందంటే, విదేశాల నుంచి ఇప్పుడే వచ్చాడు కదా, తన స్నేహితులను కలవడానికి వెళ్తున్నాడేమో, అతన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని అనుకుంది. అందువల్ల ఎక్కడికి వెళ్తున్నావని కూడా అడగలేదు. మరోవైపు సలీం మాత్రం చాలా హుషారుగా బయలుదేరాడు. అతని పెదవులపై చిరునవ్వు కనిపిస్తోంది. కారులోకి ఎక్కగానే తనకిష్టమైన పాటలు పెట్టుకున్నాడు. ఉత్సాహంగా కారును ముందుకు పోనిచ్చాడు. అయితే ఉదయం 10:30కి ఇంటి నుంచి వెళ్లిన సలీం మధ్యాహ్నం భోజనానికి వస్తాడో రాడో కనుక్కుందామని 1 గంటకు అతని భార్య కాల్ చేసింది. ఆ సమయంలో అతని మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ రోజుల్లో అతను ఎక్కువగా బటన్ ఫోన్ వాడేవాడు. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయి ఉంటుందని ఆమె అనుకుంది. అతనికి ఆకలేస్తే బయట తింటాడు, లేదంటే ఇంటికి వస్తాడు అని ఆమె మళ్ళీ ఇంటి పనుల్లో మునిగిపోయింది. కానీ సాయంత్రం అవుతున్న సలీం ఇంటికి రాలేదు. చీకటి పడిన తర్వాత కూడా ఈ మనిషి ఇంకా రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళాడు అని సలీం భార్య మళ్ళీ ఫోన్ చేసింది. అప్పటికి అతని మొబైల్ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. దీంతో సలీం భార్యకు ఏదో తేడాగా అనిపించింది. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళినా ఆ తర్వాత ఫోన్ చేసి సమాచారం ఇచ్చేవాడు. కానీ అతని నుంచి ఏ సమాచారమూ ఇప్పుడు లేదు. పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అప్పుడు ఆమెలో భయం మొదలైంది. వెంటనే దగ్గరలో ఉంటున్న తన మరిదికి ఈ విషయం చెప్పింది. అప్పుడు వాళ్ళంతా కలిసి సలీం స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారిని సంప్రదించారు. కానీ ఎవరూ సలీంను చూసినట్లు చెప్పలేదు. రాత్రి వరకు ఇంటికి వస్తాడని ఆ కుటుంబం అంతా ఇంటి గుమ్మం వైపే ఎదురు చూస్తోంది. కానీ తెల్లవారిన సలీం ఇంటికి రాలేదు. అతని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్లోనే ఉంది. అందువల్ల ఉదయం కాగానే స్టేషన్కు వచ్చి కంప్లైంట్ చేస్తున్నట్లు సలీం భార్య చెప్పుకొచ్చింది. సలీం కనిపించట్లేదని కేసు నమోదు చేసిన తిరువనంతపురం జిల్లా వర్కాల పోలీసులు అతని గురించి కొన్ని వివరాలు అడిగారు. అతని గుర్తింపు ఆనవాళ్లు ఏంటి, ఆఖరుగా ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, ఏ కారులో వెళ్ళాడు, దాని నంబర్ ఎంత, అతను ఎలాంటి నగలు వేసుకున్నాడు, మొబైల్ నంబర్ ఏంటి, ఎలాంటి ఫోన్ వాడుతున్నాడని డీటెయిల్డ్గా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే అతని వివరాలను అన్ని స్టేషన్లకు పంపారు. ఇంతకీ 43 ఏళ్ల సలీం భార్యకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు, అతనికి ఏమైంది, పోలీసులు అతన్ని కనిపెట్టగలిగారా లేదా? 15 ఏళ్ల క్రితం కేరళ ప్రజలందరినీ ఉలిక్కిపడేలా చేసిన ఒక దారుణమైన కేసు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కేసులో జరిగిన సంఘటనలు చాలా మంది జీవితాలకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్.
వర్కాలకు సమీపంలో పుత్తనుపాలెం అనే చిన్న గ్రామం ఉంది. సలీం ఈ ఊరికే చెందిన వ్యక్తి. అతను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. అతనికి షంసునత్ బాయ్తో పెళ్ళయ్యాక 2 పిల్లలు పుట్టారు. తన భార్య ఇంట్లో అడుగుపెట్టాక సిరి సంపదలు కలిగాయని అతను నమ్ముతుంటాడు. పెళ్ళయ్యాక అతను ప్రారంభించిన చిన్న చిన్న వ్యాపారాలన్నీ బాగా కలిసొచ్చాయి. ఒకప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడిన సలీం ఆ తర్వాత మంచి స్థితికి చేరుకున్నాడు. అయితే ఈ వ్యాపారాలన్నీ తన బంధువులకు అప్పగించి సౌదీకి వెళ్ళాడు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. అంతేకాదు కోట్లలో అప్పులు ఇచ్చేవాడు. అయితే సొంతూరులో తన భార్యా పిల్లలను చూడ్డానికి వచ్చిన 9 రోజులకే అతను అనూహ్యంగా మిస్ అయ్యాడు. విచారణ మొదలుపెట్టిన పోలీసులు మొదట అతని పెయింట్ షాపుకు వెళ్ళారు. అక్కడ ఉన్న వాళ్లను విచారించారు. అక్కడున్న వారితో సలీంకు ఏదైనా గొడవ జరిగిందా, ఆ గొడవ కారణంగా ఎవరైనా సలీంను కిడ్నాప్ చేశారా అనే కోణంలో విచారణ చేశారు. కానీ వారికి ఎలాంటి క్లూ దొరకలేదు. పోలీసులు మరో కోణంలోనూ ఆలోచించారు. బహుశా అతని భార్య లేదా అతని తమ్ముడు ఏదో ఒక కారణం వల్ల ఈ సలీంను చంపేసి ఉంటారా? ఇన్సూరెన్స్ కోసమో లేదా అతని దగ్గరున్న డబ్బు కోసమో ఈ కుటుంబమే అతన్ని హత్య చేసి ఉంటుందా అని సందేహపడ్డారు. ఇలాంటి అనుమానాలతోనే ఆ కుటుంబ సభ్యులను ఎంక్వైరీ చేశారు. కానీ వారిపై సందేహం బలపడేలా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అందువల్ల అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడనే విషయాల గురించి ఆరా తీశారు. సైబర్ టీం అతని చివరి లొకేషన్ను చెక్ చేయగా అది వాళ్ళ ఇంటికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుగల్తోప్ అనే ప్రాంతాన్ని చూపించింది. అందువల్ల అతను తన స్నేహితులను కలవడానికో లేదా ఏదైనా పనుల నిమిత్తమో అక్కడికి వెళ్ళి ఉంటాడని పోలీసులు భావించారు. అయితే అతని కాల్ రికార్డ్స్ను బయటకు తీసినప్పుడు చివరగా అతను కొల్లం ప్రాంతానికి చెందిన రాజు అనే వ్యక్తితో మాట్లాడినట్లు తెలిసింది. కాబట్టి ఈ రాజును విచారిస్తే ఏదైనా విషయం తెలుస్తుందని పోలీసులు అనుకున్నారు. వెంటనే ఆ రాజుకు ఫోన్ చేశారు. అప్పుడు మొబైల్ రింగ్ అయింది. కానీ రాజు నుంచి ఎలాంటి సమాధానం లేదు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కాల్ చేశారు. ఇప్పుడు రాజు మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అప్పుడు పోలీసులకు అతనిపై అనుమానం కలిగింది. వెంటనే పోలీసులు అతను సిమ్ కార్డు కొనేటప్పుడు ఇచ్చిన ఐడి కార్డులో ఉన్న అడ్రస్ను సేకరించారు. కాస్త కూడా ఆలస్యం చేయకుండా ఆ అడ్రస్లో ఉన్న కొల్లంకు వెళ్ళారు. కృష్ణకుమార్ కొడుకు అయిన రాజు అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడని స్థానికులను ఆరా తీశారు. అలాంటి పేరుతో ఇక్కడ ఎవరూ లేరని వారు చెప్పారు. అసలు కృష్ణకుమార్ కొడుకు రాజు అనే వ్యక్తే మా ఊరిలో లేడని చెప్పుకొచ్చారు. మరి అలాంటి వ్యక్తి అక్కడ ఎవరూ లేనప్పుడు ఈ అడ్రస్ ఎక్కడిది అనే సందేహం పోలీసులకు కలిగింది. ఒకవేళ ఈ సిమ్ కార్డ్ తీసుకోవడానికి ఫేక్ ఐడి కార్డును ఉపయోగించారా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు పోలీసులకు ఎన్నో అనుమానాలు కలిగాయి. కాసేపట్లోనే ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఆ నంబర్ నుంచి వేరే వాళ్లకు కూడా కాల్స్ వెళ్ళాయా అని చెక్ చేశారు. అయితే ఈ నంబర్ నుంచి సలీం నెంబర్కు తప్ప మరెవరికి కాల్స్ వెళ్ళలేదు. కాబట్టి ఈ ఫేక్ ఐడితో సిమ్ కార్డును ఎవరు తీసుకున్నారో కనిపెడితే సలీం మిస్సింగ్ విషయాలు బయటపడతాయని పోలీసులకు అర్థమైంది. ఆ తర్వాత రాజు మొబైల్ సిగ్నల్, సలీం మొబైల్ సిగ్నల్ ఎక్కడెక్కడికి వెళ్ళాయో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ ఇద్దరు ఒకే వైపు ప్రయాణించారా లేదా అని చెక్ చేశారు. అలా చెక్ చేయగా సలీం ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ 2 నంబర్లు ఒకే ప్రదేశం వైపు ప్రయాణించాయి. అంటే సలీం మొబైల్ సిగ్నల్ ఎక్కడైతే చివరిసారిగా స్విచ్ ఆఫ్ అయిందో అక్కడి వరకు రాజు మొబైల్ సిగ్నల్ కూడా వచ్చింది. మరి ఈ ఇద్దరి నంబర్ల వైపు వేరే ఏదైనా నంబర్ వచ్చిందా అని చెక్ చేశారు. అంటే ఈ రాజు అనే అతనికి స్నేహితులు ఉండి ఉండవచ్చు. వారు కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల ఇంకెవరైనా అటువైపు వచ్చారా అని చెక్ చేశారు. ఒకవేళ ఎవరైనా వారితో పాటు వచ్చి ఉంటే వారి సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఉంటుంది. అప్పుడు వారిని ఫాలో అయినా రాజును పట్టుకునే అవకాశం ఉందని పోలీసులు భావించారు. అలా మొబైల్ లొకేషన్స్ను క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే ఈ రాజు మరియు సలీం మొబైల్ సిగ్నల్స్ మాత్రమే ఆ ప్రాంతంలో కలిసి ఉన్నట్లు కనుగొన్నారు. ఆధార్ కార్డు రాకముందు ఆ రోజుల్లో కొత్త సిమ్ కార్డు తీసుకోవాలంటే ఏదో ఒక గుర్తింపు పత్రాన్ని, ఫోటోను ఇవ్వాల్సి ఉండేది. ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాతే రాజుగా చెలామణి అవుతున్న వ్యక్తి ఒక ఫేక్ ఐడి కార్డు సృష్టించి తన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చి ఆ సిమ్ కార్డు కొనుగోలు చేసి ఉంటాడు. అయితే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు, ఇది అతని అసలు పేరా కాదా అని తెలుసుకోవాలని అనుకున్నారు. అప్పుడు పోలీసులు అతని ఫోటోను సేకరించారు. ఆ ఫోటోను చూసిన పోలీసులకు ఒక అనుమానం కలిగింది.
అతన్ని ఇప్పటికే వేరే పేరుతో విచారించాం కదా అని వారి మదిలో అనుమానం కలిగింది. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి పోలీసులు వెంటనే సలీం భార్య వద్దకు వెళ్ళారు. ఆ ఫోటోను చూపించారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, సార్ ఇతని పేరు రాజు కాదు, షరీఫ్ అని చెప్పింది. సలీం ఈ షరీఫ్ మంచి స్నేహితుడు, ఇద్దరు సౌదీ అరేబియాలో కూడా కలిసి ఉండేవారని అంది. అప్పుడు పోలీసులకు అర్థమైంది, తాము ఇదివరకే విచారించిన వ్యక్తి ఇంతకాలం తమ కళ్ళ ముందే ఉంటూ నిజం దాచిపెట్టాడని. అప్పటికే సలీం కనిపించకుండా పోయి 10 రోజులు దాటింది. ఈ సమయంలో సలీం భార్య కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. నా భర్త సలీం ఆ రోజు ఈ షరీఫ్ మరియు సనోబర్నే కలిసి ఉండవచ్చు. బహుశా ఆయన వారిని చూడడానికే వెళ్ళి ఉంటాడు. కాబట్టి ఆ ఇద్దరిని విచారించడమే కాకుండా నా భర్తను కోర్టులో హాజరుపరచాలని ఆమె కోరారు. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. వీలైనంత త్వరగా సలీంను కనిపెట్టాలని ఆదేశించింది. 2011 జూలై 19వ తేదీన చత్తన్ పరైలోని ఒక పాఠశాల కాంపౌండ్ బయట సలీం కారు పార్క్ చేసి ఉందని కుటుంబ సభ్యులకు తెలిసిన వారు చెప్పారు. వెంటనే వారు ఆ ప్రదేశానికి వెళ్లి కారును చూశారు. వెంటనే వారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారికి సమాచారం అందించారు. మొదట పోలీసులు అక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ టీంను, ఫింగర్ ప్రింట్ టీంలను పిలిపించారు. వారు ఏవైనా ఆధారాలు దొరుకుతాయన్న ఆశతో కారును క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే కారు లాక్ చేసి ఉంది. దాన్ని నెమ్మదిగా తెరిపించారు. అందులో ప్రమాదం జరిగిన ఆనవాళ్లు అస్సలు లేవు. ఎలాంటి రక్తపు మరకలు కూడా కనిపించలేదు. కారు లోపల కేవలం ఒకే ఒక వేలిముద్ర మాత్రమే దొరికింది. అయితే అది కూడా సలీందే. అయితే సలీం కారును ఇక్కడ ఆపి ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడని పోలీసులు అనుకున్నారు. అతని మొబైల్ సిగ్నల్ ద్వారా లొకేషన్ చెక్ చేస్తే పాఠశాల దగ్గర కారు ఆపిన ప్రదేశానికి కొద్ది దూరంలో కుడివైపున ఉన్న ఒక రోడ్డులోకి వెళ్ళినట్లు కనుగొన్నారు. ఆ రోడ్డు గుండా వెళితేనే అతని మొబైల్ స్విచ్ ఆఫ్ అయిన లొకేషన్కు చేరుకోవచ్చు. కాబట్టి సలీం ఈ ప్రదేశంలో ఉన్న తన స్నేహితుడిని కలవడానికో లేదా వేరే ఏదైనా పని మీదో ఈ మార్గంలోకి వెళ్ళి ఉంటాడని పోలీసులు అనుకున్నారు. మొదట స్కూల్లో ఉన్న టీచర్లను కలిసి ఇక్కడికి ఈ కారు ఎప్పుడు వచ్చి ఆగింది, కారులో వచ్చిన వ్యక్తిని ఎవరైనా చూసారా అని అడిగారు. అప్పుడు వారేం చెప్పారంటే, సార్ ఈ కారు పాఠశాల బయట పార్క్ చేసి ఉండడంతో మొదట ఎవరైనా ఈ స్కూల్కు వచ్చి ఉంటారని మేము అనుకున్నాం. కానీ మరుసటి రోజు కూడా కారు ఇదే చోట ఉండడంతో అది బ్రేక్ డౌన్ అయితే ఆపి ఉండవచ్చు అని అనుకున్నాం. అంతేగాని దాని గురించి మాకు ఏమీ తెలియదని చెప్పారు. అప్పుడు పోలీసులు ఆ ఏరియాలో ఉన్న స్థానికుల దగ్గరకు వెళ్ళి కారు గురించి అడిగారు. అప్పుడు ఒక వ్యక్తి పోలీసులతో ఏం చెప్పాడంటే, సార్ నేను ఆ కారులో వచ్చిన వ్యక్తిని చూశాను. అతను చూడడానికి చాలా టిప్ టాప్గా ఉన్నాడు. నల్లద్దాలు పెట్టుకున్నాడు. అతను కారు దిగిన కాసేపట్లోనే అక్కడికి ఒక తెల్లటి అంబాసిడర్ కారు వచ్చింది. ఆ వ్యక్తి అందులో ఎక్కాడు. అయితే అంబాసిడర్ కారు కుడివైపు ఉన్న రోడ్డు వైపు వెళ్ళిందని చెప్పాడు. ఇప్పుడు పోలీసులకు దొరికిన డేటా మరియు ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాన్ని బట్టి చూస్తే సలీం మొబైల్ సిగ్నల్ ఎక్కడైతే స్విచ్ ఆఫ్ అయిందో సరిగ్గా అదే ప్రాంతాన్ని సూచిస్తున్నాయి. ఇదే సమయంలో పోలీసులు సస్పెక్ట్ లిస్టులో ఉన్న సలీం స్నేహితుడు షరీఫ్ను విచారణ కోసం పిలిపించారు. మరోవైపు ఈ సనోబర్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడని చెక్ చేయగా అతను పని కోసం సౌదీ అరేబియా వెళ్ళిపోయాడని తెలిసింది. ఇప్పుడు పోలీసులు షరీఫ్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. షరీఫ్, నీకు రాజు తెలుసా? నీ స్నేహితుడు రాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. షరీఫ్ ఏమన్నాడంటే, సార్ నాకు అలాంటి స్నేహితుడు లేడని అన్నాడు. మరి రాజు అనే పేరు గల స్నేహితుడు లేకపోతే రాజు పేరుతో నువ్వు ఎందుకు సిమ్ కార్డు కొన్నావు అని పోలీస్ అధికారి అడిగేసరికి అతని ముఖం పారిపోయింది. అప్పుడు వారు కనిపెట్టిన ఫేక్ ఐడి కార్డును మరియు అతను సిమ్ కొనడానికి ఇచ్చిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోను పోలీసులు చూపించారు. ఈ ఆధారాలను చూడగానే అతని నోట మాట రాలేదు. ఇంతకీ సలీంకు ఏమైంది? సలీంకు నీకు మధ్య ఉన్న సమస్య ఏంటి? ఇప్పుడు సలీం ఎక్కడ ఉన్నాడు అని పోలీసులు ప్రశ్నించారు. అప్పుడు అతడు అంతా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ సలీం సొంతూరులో ఉన్నప్పుడు తన స్నేహితులకు కొంత మొత్తంలో వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. ఈ వడ్డీ వ్యాపారం వల్ల అతనికి చాలా లాభాలు వచ్చేవి. అతను చిన్నదిగా చిట్ కంపెనీ కూడా స్టార్ట్ చేశాడు, కానీ దాన్ని రిజిస్టర్ చేయలేదు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసేవాడు.
ఇదే సమయంలో అతనికి సౌదీ అరేబియాలో ఒక పెద్ద అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అక్కడున్న మలయాళీలకు అప్పులు ఇచ్చి వడ్డీలు వసూలు చేసుకునేవాడు. అతని వ్యాపారం ఎలా ఉండేదంటే, ఎవరికైనా చిన్న మొత్తంలో డబ్బు ఇస్తే కొన్ని రోజుల్లో తిరిగి ఇచ్చేస్తారు. వడ్డీ పేరుతో వచ్చే రాబడి అంతటితో ఆగిపోతుంది. కానీ నమ్మకస్తులకు లక్షలు కోట్లలో డబ్బు ఇస్తే తిరిగి ఇవ్వడానికి ఖచ్చితంగా చాలా సమయం పడుతుంది. అందువల్ల తనకు వడ్డీ వస్తూనే ఉంటుందని భావించేవాడు. అతను అనుకున్నట్లుగానే తనకు బాగా తెలిసిన వాళ్లకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేవాడు. అతని దగ్గర భారీ స్థాయిలో అప్పులు తీసుకున్న ఆ ఇద్దరు వ్యక్తులే ఈ షరీఫ్ మరియు సనోవర్. ఈ ఇద్దరు సలీంకు మంచి స్నేహితులు. వారు అతని దగ్గర తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని ఆ డబ్బును ఇతరులకు ఎక్కువ వడ్డీకి ఇచ్చేవారు. అయితే ఆ డబ్బుతో వారు లాభాలు పొందినప్పటికీ సలీంకు మాత్రం చాలా రోజుల వరకు డబ్బులు ఇచ్చేవారు కాదు. అప్పుడు సలీం ఏమనుకునేవాడంటే, వీరు తన దగ్గరకు చాలా మంది కస్టమర్లను తీసుకువస్తారు కాబట్టి కొంతకాలం వెయిట్ చేద్దామని అనుకునేవాడు. అందుకే అతను కూడా కొన్ని రోజుల పాటు తన స్నేహితులను డబ్బుల గురించి అడగకపోయేవాడు. కానీ వారు ఎంతకీ డబ్బు ఇవ్వకపోవడం వల్ల చివరకు సలీం డబ్బుల గురించి స్నేహితులను అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు సౌదీలో ఉన్నప్పుడు అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో మొదట వారి మధ్య ఎలాంటి అపార్థాలు రాలేదు. కానీ ఇదంతా సలీంకు ఆరిఫ్ అనే అతడు పరిచయం అయ్యే వరకు మాత్రమే. ఒకరోజు ఆరిఫ్కు డబ్బు అవసరపడింది. అప్పుడు సలీంకు ఆరిఫ్ను పరిచయం చేసింది ఈ షరీఫే. ఆరిఫ్కు కావాల్సిన డబ్బును సలీం అరేంజ్ చేశాడు. అయితే డబ్బు ఇచ్చేటప్పుడు ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఒకవేళ ఆరిఫ్ డబ్బు చెల్లించలేకపోతే అతనికి సంబంధించిన భూమిని సలీంకు ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. దీనికి ఒప్పుకునే సలీం దగ్గర ఆరిఫ్ డబ్బు తీసుకున్నాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆరిఫ్ ఆ డబ్బును తిరిగి ఇవ్వలేకపోయాడు. దాంతో ఆరిఫ్ ఏమన్నాడంటే, నేను ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల అగ్రిమెంట్ ప్రకారం కొడుంగై నల్లూరులో ఉన్న నా భూమిని నువ్వు తీసుకోవచ్చని చెప్పాడు. కాకపోతే ఆ భూమి చాలా విలువైంది. అది అమ్మితే అతను తీసుకున్న అప్పు కంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. అందువల్ల ఆ భూమిని నువ్వేమైనా చేసుకో, కానీ దాని వాల్యూ ప్రకారం నాకు మిగతా డబ్బు కూడా ఇచ్చే అని అన్నాడు. కానీ సలీం ఏమనుకున్నాడంటే, నాకు భూమి వద్దు, నాకు కేవలం డబ్బు మాత్రమే కావాలని అనుకున్నాడు. అందువల్ల ఈ సనోవర్ను సలహా అడిగితే ఏదైనా ఐడియా ఇస్తాడని ఆలోచించాడు. వెంటనే సనోవర్ను కలిసి విషయం చెప్పాడు. అప్పుడు సనోవర్ ఏం చెప్పాడంటే, ఆ భూమిని అమ్మడం, దాని ద్వారా వచ్చే డబ్బును నీకు సెటిల్ చేసే పనిని నేనే చూసుకుంటా అని చెప్పాడు. అప్పుడు సలీం ఆ బాధ్యతను సనోవర్కు అప్పగించాడు. అయితే ఆ భూమి విలువను లెక్కేస్తే ఇప్పుడు ఆరిఫ్కు ఇంకా 18 లక్షల రూపాయలు ఈ సలీమే ఇవ్వాల్సి వస్తోంది. అప్పుడు సలీం ఏమన్నాడంటే, ఈ 18 లక్షల రూపాయలు తీసుకుని మొదట ఆరిఫ్కు ఇవ్వు, ఆ తర్వాత ఎలాగైనా చేసి ఆ భూమిని అమ్మి క్యాష్గా మార్చి నాకు ఇవ్వు అని చెప్పాడు. ఇప్పుడు సనోవర్ ఏం చేశాడంటే, సలీం ఇచ్చిన 18 లక్షలను ఆరిఫ్కు ఇచ్చాడు. ఆ తర్వాత ఆరిఫ్ యొక్క భూమిని కూడా అమ్మాడు. అప్పుడు కోట్లలో డబ్బు వచ్చింది. కానీ ఆ డబ్బును సలీంకు ఇవ్వాలని అతనికి అస్సలు అనిపించలేదు. ఈ డబ్బును నేను అతనికి ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ సలీం గాని లేకపోతే ఈ డబ్బు నాదే అవుతుంది. పైగా అతనికి నేను ఇవ్వాల్సిన అప్పు కూడా తీర్చాల్సిన అవసరం లేదు. అప్పు మాఫీ కావడంతో పాటు ఈ డబ్బు కూడా నాదే కావాలంటే ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు. మరో స్నేహితుడు షరీఫ్తో కూడా దీని గురించి చర్చించాడు. ఇదే సమయంలో షరీఫ్, సనోవర్ ఇద్దరిని సలీం డబ్బులు అడగడం మొదలుపెట్టాడు. వీలైనంత త్వరగా నా అప్పు తీర్చండని ఫోర్స్ చేసేవాడు. ఇది ఒకానొక దశలో వారికి కోపం తెప్పించింది. అందువల్ల ఈ ఇద్దరు ఏమనుకున్నారంటే, అతనికి మనం భూమి అమ్మిన డబ్బు ఇవ్వద్దు, అలాగే మనం అతని దగ్గర నుంచి చెరొక 1 కోటి రూపాయలు అప్పుగా తీసుకున్న డబ్బును కూడా ఇవ్వొద్దని నిర్ణయించుకున్నారు. అయితే మనం ఎలాగైనా సలీంను మన ఊరికి రప్పించి అడ్డు తొలగించుకోవాలని సౌదీ అరేబియాలో ఉన్నప్పుడే ప్లాన్ వేసుకున్నారు. అతన్ని ఒకవేళ సౌదీలోనే చంపితే అక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. రోడ్డుపైనే నిర్దాక్షిణ్యంగా తల నరికేస్తారు. కాబట్టి మనం ఇండియాకు వెళ్ళి అతన్ని చంపితే బెయిల్ దొరికే అవకాశం ఉంటుంది. ఆధారాలన్నీ సరిగా నాశనం చేస్తే కేసు నుంచి తప్పించుకోవచ్చనే ప్లాన్తో 6 నెలల క్రితమే వారు ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత సలీంను ఎలా తమ దగ్గరకు రప్పించాలని అనుకున్నారు. అప్పుడు షరీఫ్ ఏమన్నాడంటే, సలీం నాతో కలిసి తరచుగా మందు కొడతాడు,
అందువల్ల నేను అన్నీ అరేంజ్ చేసి పెట్టాను అని ఎప్పుడు పిలిచినా తప్పకుండా వస్తాడు. అంతేకాకుండా అతనికి అమ్మాయిల వీక్నెస్ ఉంది. అమ్మాయిని ఎరగా వేస్తే తప్పకుండా మన బుట్టలో పడతాడని చెప్పాడు. ఇక అప్పటి నుంచి సలీంకు పదే పదే ఫోన్ చేసి నీ కోసం ఒక అమ్మాయిని రెడీ చేశాం, త్వరగా ఇండియాకు వచ్చేయని చెప్పేవారు. ఈ కుట్రను అమలు చేయడానికి షరీఫ్ గ్రౌండ్ లెవెల్లో దిగి చాలా పనిచేశాడు. ఈ షరీఫ్కు పెళ్ళై 2 పిల్లలున్నారు. వారితోనే అతని తల్లి కూడా ఉంటోంది. పక్కా ప్లాన్ చేసిన తర్వాత సలీంను చంపడం కోసమే ఒక చోట ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. సలీం సౌదీ నుంచి రాకముందే అతను కుటుంబంతో కలిసి ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత సెప్టిక్ ట్యాంక్ కోసమని ఒక గొయ్యిని తవ్వించాడు. ఆ ఏరియాకు ఈ షరీఫ్ కొత్త కాబట్టి అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఎవరికీ అతనిపై సందేహం కూడా కలగలేదు. రోజులు ఇలాగే గడిచిపోయాయి. ఈ మధ్యలో అతడు ఒక క్లినిక్కు వెళ్ళి నాకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు. ఆ డాక్టర్ అతనికి ప్రిస్క్రిప్షన్లో నిద్ర మాత్రలు రాసిచ్చాడు. ఆ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఒక మెడికల్ షాప్కు వెళ్ళి మందులు కొన్నాడు. ఆ తర్వాత మరికొన్ని షాపులకు వెళ్ళి వేర్వేరు బ్రాండ్లతో నిద్ర మాత్రలు కొన్నాడు. చివరకు 50 నిద్ర మాత్రలు సేకరించిన తర్వాత ఆ మాత్రలన్నింటినీ పొడి పొడిగా చేశాడు. వాటిని నీటిలో కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి ఐసు గడ్డలుగా మార్చాడు. అతను ఈ ఐస్ క్యూబ్స్ను ఎందుకు సిద్ధం చేశాడంటే సలీం వచ్చినప్పుడు ఈ షరీఫ్ కూడా అతనితో కలిసి కూర్చుని మందు కొడతాడు. ఆ సమయంలో ఈ ఐస్ క్యూబ్స్ను సలీం తాగే మద్యంలో కలపాలన్నది అతని ప్లాను. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అతను కవిత అనే పాత్రను సృష్టించాడో లేక నిజంగానే ఒక అమ్మాయితో మాట్లాడా అనే వివరాలు కరెక్ట్గా ఎక్కడా దొరకలేదు. కానీ కవిత అనే పాత్రను ఉపయోగించి అతను తన స్నేహితుడు సలీంతో ఏం చెప్పాడంటే, రేయ్, నేను ఒక చోట కొత్తగా ఇల్లు అద్దెకు తీసుకున్నాను, నువ్వు అక్కడికి వస్తే కవిత అనే అమ్మాయిని కలవచ్చు. నీ గురించి చెప్పాక ఆమె నీపై చాలా ఆసక్తి చూపిస్తోంది. ఇక్కడ మందు విందు చిందు అన్నీ రెడీ చేశా, ఇక నువ్వు రావడమే ఆలస్యం అని అన్నాడు. ముఖ్యంగా సలీంకు అమ్మాయిల వీక్నెస్ ఉండడంతో కవిత నువ్వు ఎప్పుడు వస్తావని పదే పదే అడుగుతోందని రెచ్చగొట్టాడు. ఫైనల్గా కవితను కలవాలన్న ఉద్దేశంతో సలీం సౌదీ నుంచి కేరళకు బయలుదేరాడు. 2011 జూన్ 30వ తేదీన కేరళకు వచ్చాడు. సలీం కేరళకు వచ్చిన తరువాత అతనికి షరీఫ్ తరచుగా కాల్ చేసి మాట్లాడేవాడు. కాకపోతే అతనితో మాట్లాడడానికి ఫేక్ ఐడి కార్డుతో కొన్న సిమ్నే వాడాడు. అతనిలో ఆతృత పెంచడానికి కాస్త ఆలస్యం చేసేవాడు. చివరకు జూలై 9వ తేదీన ఉదయం 10:30కు ఫోన్ చేసి ఈరోజు వచ్చేయని అన్నాడు. అదే సమయంలో ఈ సలీం తన భార్య పెట్టిన టిఫిన్ తింటున్నాడు. షరీఫ్ నుంచి ఫోన్ రాగానే గబగబా తినేసి తన భార్యకు చెప్పకుండా వెంటనే బయలుదేరాడు. కారును పాఠశాల కాంపౌండ్ దగ్గర పార్క్ చేశాడు. అప్పుడు షరీఫ్ తెచ్చిన అంబాసిడర్ కారులో ఎక్కాడు. ఆ కారులో ఆల్రెడీ సనోబరు ఉన్నాడు. వాళ్ళంతా షరీఫ్ ఇంటికి వెళ్ళారు. కానీ ఆ సమయంలో షరీఫ్ మరో తెలివైన పని చేశాడు. ఈ సంఘటనకు ముందే తన తల్లిని, భార్యను, 2 పిల్లలను ఊర్లోని బంధువుల ఇంటికి పంపించేశాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేరు. చుట్టుపక్కల వాళ్లతో కూడా వారికి ఎలాంటి పరిచయాలు లేవు. అందువల్ల ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా పోయినా ఎలాంటి సమస్య ఉండదు. సలీంను ఇంట్లోకి తీసుకెళ్లిన షరీఫ్ ఇప్పుడు వేడిగా ఉంది, ఈ బీరు తాగు అని అన్నాడు. ఆ బీరు బాటిల్లో కొంత కింద పోసి దాంట్లో తను ముందే సిద్ధం చేసిన ఐస్ క్యూబ్స్ వేశాడు. ఆ నిద్ర మాత్రలు కలిపిన బీరు తాగిన తర్వాత అతను స్పృహ కోల్పోయాడు. అప్పుడు ఈ సనోబర్, షరీఫ్ కలిసి తాము ముందే సిద్ధం చేసుకున్న కత్తిని బయటకు తీశారు. మొదట అతని తలపై దారుణంగా కొట్టారు. 2 కలిసి అతన్ని చంపేశారు. సలీంను చంపిన తరువాత డెడ్ బాడీని బాత్రూంలోకి ఇడ్చుకెళ్లారు. డెడ్ బాడీని 16 ముక్కలుగా కట్ చేశారు. వాటిని 9 క్యారీ బ్యాగుల్లో సర్దేశారు. ఆ తర్వాత సలీంకు చెందిన వస్తువులను మరికొన్ని కవర్లలో వేశారు. వాటన్నింటినీ ఆల్రెడీ ఆ ఇంట్లో తవ్విపెట్టిన సెప్టిక్ ట్యాంకు గుంతలో వేసి పాతిపెట్టారు. అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఇదంతా పగటిపూటే జరిగింది. కానీ చుట్టుపక్కల ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. వారు ఈ నేరాన్ని పక్కాగా పూర్తి చేశారు. ఆ తర్వాత ఈ 2 వ్యక్తులు ఒక నకిలీ పత్రాన్ని తయారు చేశారు. సలీం ఇంకా సౌదీలోనే ఉన్నాడు, అతని ఆస్తులను నిర్వహించే బాధ్యత తమకు అప్పగించాడని చెప్పి అతనికి చెందిన భూములు, ఆస్తులు అమ్మడానికి ప్రయత్నించారు. దాని ద్వారా పలు మోసాలు కూడా చేసినట్లు చెప్పబడుతోంది. ఇదే సమయంలో ఈ సనోబర్కు అక్కడ ఉండాలంటే చాలా భయం వేసింది.
పోలీసులు వచ్చి తనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే భయంతో అతను సౌదీకి పారిపోయాడు. కానీ షరీఫ్ మాత్రం ఏమీ తెలియనట్లుగా నటించాడు. పోలీసులు సలీం స్నేహితుల జాబితా తయారు చేసి ఒక్కొక్కరిని ఆరా తీశారు. అలా ఆరా తీస్తున్న క్రమంలో పోలీసులు ఈ ఇంటికి కూడా వచ్చి షరీఫ్ను ప్రశ్నించారు. అప్పుడు అతనిపై ఎలాంటి అనుమానం కలగలేదు. కానీ కేరళ పోలీసులు తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలను బట్టబయలు చేశారు. ఆ తర్వాత పోలీసులు అతను చెప్పిన ప్రదేశంలో తవ్వించారు. అక్కడ క్యారీ బ్యాగులు కనిపించాయి. 9 క్యారీ బ్యాగుల్లో డెడ్ బాడీ భాగాలు దొరికాయి. మరికొన్ని కవర్లలో సలీం యొక్క వాచ్, బట్టలు, నగలు ఉన్నాయి. చివరికి పోలీసులు ఇవన్నీ వెలికి తీసిన తర్వాత పరీక్షల కోసం పంపించారు. అయితే ఆ వస్తువులను చూసి ఇవి సలీం వస్తువులే అని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. ఫోరెన్సిక్ టీం మరిన్ని ఆధారాల కోసం ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించింది. బాత్రూంలో డెడ్ బాడీని నరికి అంతా శుభ్రం చేసినట్లు కనుగొన్నారు. కానీ 2 టైల్స్ మధ్య ఒక కేబుల్ ఉంది. అయితే రక్తం ఆ కేబుల్ గుండా వెళ్ళి దానికి అంటుకుని ఉంది. దాన్ని ఒక తెలివైన ఫోరెన్సిక్ అధికారి సేకరించాడు. వాటిని ల్యాబ్కు పంపి DNA టెస్టు చేయించారు. అవి సలీం వేనని తేలింది. ఆ తర్వాత తప్పించుకుని పారిపోయిన ఈ సనోబర్ను పట్టుకోవడానికి పోలీసులు తెలివిగా వ్యవహరించారు. అతని కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళి మర్యాదగా సనోబర్ను ఇండియాకు రమ్మని చెప్పండి, లేదంటే మేము సౌదీ పోలీసులను సంప్రదించి వారికి విషయమంతా చెబుతాం. అంతేకాదు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో అతని పేరు చేర్చి ఏ దేశానికి పారిపోకుండా చేస్తామని చెప్పారు. ఒకవేళ సౌదీలోనే అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తే శిక్షలు ఇంకా కఠినంగా ఉంటాయని హెచ్చరించడంతో కుటుంబ సభ్యులు భయపడిపోయారు. వాళ్లే ఎలాగోలా చేసి సనోబర్ను ఇండియాకు రప్పించారు. అతను 2011 సెప్టెంబర్లో ఇండియాకు వచ్చాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి వారి స్టైల్లో విచారణ చేశారు. అప్పుడు ఈ షరీఫ్ చెప్పిన విషయాలనే అతడు కూడా చెప్పాడు. చివరికి శాస్త్రీయ ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. వాదోపవాదాలు జరిగిన తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. స్నేహితుడైన సలీంను ఆర్థికంగా మోసం చేసినందుకు, నమ్మించి దారుణంగా చంపినందుకు, అతని శరీరాన్ని ముక్కలు చేసిన నేరానికి షరీఫ్కు కోర్టు మరణదండన విధించింది. అయితే ఈ హత్యకు మాస్టర్ మైండ్ కాబట్టి అతనికి మరణశిక్ష పడింది. షరీఫ్కు సాయంగా ఉన్న సనోబర్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే నిందితులు పైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కాదని హైకోర్టు అభిప్రాయపడింది. షరీఫ్కు విధించిన మరణశిక్షను కూడా జీవిత ఖైదుగా మార్చింది. ప్రస్తుతం షరీఫ్, సనోబర్ జైల్లోనే ఉన్నారు. జీవిత ఖైదు శిక్షను వారు అనుభవిస్తున్నారు. డబ్బు అనేది ఏ బంధాన్ని, ఏ పరిచయాన్ని, చివరకు రక్త సంబంధాన్ని కూడా చూడదు. డబ్బు విషయంలో పద్ధతిగా లేకపోతే ఎంతటి ఘోరాలు జరుగుతాయో ఈ ఘటనే మన కళ్ళకు కడుతోంది. ఒకప్పుడు అప్పు తీసుకుంటే సరిగ్గా చెల్లించాలని, రుణం పాము లాంటిదని, దాన్ని తిరిగి ఇవ్వకపోతే అది మనల్నే కరిచేస్తుందని పెద్దలు భావించేవారు. పూర్వం ఎవరి అప్పునైనా తమ మీద ఉంచుకోవడానికి ఎవరూ ఇష్టపడేవారు కాదు. 30-40 ఏళ్ల తర్వాత కూడా చిరునామా కనుక్కుని వచ్చి మరీ అప్పు తీర్చి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. అప్పు తీసుకున్నవాడు దర్జాగా బతుకుతుంటే అప్పు ఇచ్చినవాడు తన సొమ్ము రాబట్టుకోవడానికి కాళ్ళరిగేలా తిరగాల్సి వస్తోంది. అప్పు చెల్లించడం పూర్తిగా వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే దుస్థితి వచ్చేసింది. ఈ ఉదంతంలో 3 ప్రాణ స్నేహితులు ఉన్నారు. వారు కలిసి తిరిగారు, కలిసి తిన్నారు, కలిసి జీవితాన్ని పంచుకున్నారు. ఆర్థికంగా ఎదిగిన సలీం దగ్గర అప్పు తీసుకుని ఆ డబ్బును వడ్డీలకు తిప్పుకుని మిగతా 2 ప్రయోజనం పొందారు. నిజానికి ఒక మంచి స్నేహితుడు తమకు సహాయం చేసినందుకు అతనికి చేతులెత్తి మొక్కాలి. కానీ వాళ్ళు అలా చేయలేదు. సదరు మిత్రుడి దగ్గర తీసుకున్న అప్పును ఎగ్గొట్టడానికి, చివరకు అతని భూమిని అమ్మగా వచ్చిన భారీ మొత్తాన్ని కాజేయడానికి దారుణమైన కుట్ర పన్నారు. ఏకంగా ఆ స్నేహితుడి ప్రాణాలనే తీయాలని పథకం వేశారు. 6 నెలల ముందే ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఎన్నో నాటకాలు ఆడి మాయ మాటలు చెప్పి సౌదీ నుంచి స్నేహితుడిని రప్పించారు. చివరికి అతి కిరాతకంగా చంపేశారు. కాసుల కోసం కక్కుర్తి పడితే మనుషుల మధ్య ఉండే బంధాలు, అనురాగాలు, నమ్మకాలు ఎలా ఆవిరైపోతాయో ఈ సంఘటన మనల్ని హెచ్చరిస్తోంది. మనం ఎవరినైతే గుడ్డిగా నమ్ముతామో, ఎవరితో అయితే జీవితాన్ని పంచుకుంటామో వారే మన చావుకు కుట్ర పన్నుతున్నారనే చేదు నిజాన్ని జీర్ణించుకోవడం ఎవరికైనా చాలా కష్టం.
సలీం ఎంతో ఆనందంగా చిరునవ్వుతో తన భార్యకు కూడా అసలు విషయం చెప్పకుండా చేసిన ఆ ప్రయాణం చివరిది అవుతుందని అతను కలలో కూడా ఊహించి ఉండడు. డబ్బు కోసం కొందరు మనుషులు ఎంతటి నీచానికైనా రాక్షసత్వానికైనా దిగజారిపోతారనడానికి ఈ ఘటనే ఒక సాక్ష్యం. జీవితంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దానికోసం విలువలను, తోటి మనిషి ప్రాణాలను బలిపెట్టకూడదు అనే పాఠాన్ని ఈ కేసు మనకు నేర్పుతుంది. ఎవరికైనా అప్పు ఇవ్వడం, పుచ్చుకోవడం వ్యాపారంలో సర్వసాధారణమే. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఆ అప్పు తిరిగి ఇవ్వలేకపోతే కూర్చుని మాట్లాడుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అంతే తప్ప ప్రాణాలు తీయాలని చూడడం అత్యంత దారుణమైన చర్య. దురాశకు పోయి తీసుకునే తప్పుడు నిర్ణయాలు జీవితాంతం జైలు గోడల మధ్య నరక యాతనను మిగులుస్తాయి. డబ్బు కోసం కక్కుర్తిపడి స్నేహితుని ప్రాణాన్ని బలిగొన్న ఆ నయవంచకులు జీవితాంతం పశ్చాత్తాపంతో కుళ్ళి చావడం ఖాయం. స్నేహం ఇచ్చిన శాపం వారికి ప్రతి క్షణం మృత్యువు కంటే భయంకరమైన నరకాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.